మన ఇల్లు మన పరిసరాలతో పాటు మన రైల్వే స్టేషన్ కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనది. మన రైల్వే స్టేషన్ పాటు మన భారతదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం మనందరి ప్రతిజ్ఞ. మీరు మేము మనందరం ఆరోగ్యంగా ఉండాలన్నా, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలన్నా, స్వచ్ఛమైన వాతావరణం ఉండాలన్నా, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలన్నా, మన ఇల్లు మన వీధి అదంతా ఏ చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే మన ప్రధానమంత్రి మోదీ గారు స్వచ్ఛమైన మిషన్ని స్టార్ట్ చేశారు. ఆయన చేసిన ఎన్నో మహత్తరమైన కార్యక్రమాల్లో గొప్ప కార్యక్రమం సీసీ గారు అన్నారు. ఆయన మాటలు విలువ లేకుండా చేద్దామా? మానవులు మరణించారు, ఆచరణలో పెట్టు అంత సులువు కాదు. అవునండి, ఎక్కువ చేయలేమమ్మా. చూసారు వాళ్ళ నమ్మకం. దుర్వాసన వస్తే ముక్కు పూసుకోవాలని వాళ్ళకి తెలియదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తారు. అందరూ ఉన్న చోటే ధూమపానం చేస్తారు. వాళ్ళకి తెలియదా? ఏంటి అశుభ్రంగా ఉన్నాయా? అది చూడు, ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అదిగో అటు చూడు, బహిరంగ ప్రదేశాల్లో మొత్తం విసర్జన చేయరాదా ఉన్నారు. వాడు చూడు ఏం చేస్తున్నాడు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మారాలంటే ముందు మనం మారాలి. జనాలు వ్యక్తిగత స్వభావం కలగాలి. అంతెందుకు నేను అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఉంటే ఈ సంచిపడేనా?